నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 నెలలు పూర్తి అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఇక మరో సంవత్సరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇటువంటి క్రమంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన అధికార పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులేంటి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాపాలన అంటే అప్పుడేమో దొరల పాలనగా తెలంగాణ ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, ప్రజాపాలన చేతికి ఇచ్చారు. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా 2034 వరకు ప్రజాపాలన కొనసాగుతుంది, అది కూడా పాలమూరు గడ్డ నుంచే కొనసాగుతున్నట్టు కూడా తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంది, ఎవరి బలం ఎంత మాట్లాడదాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు రీసెంట్గానే స్టేట్ వైడ్ తెలంగాణ మొత్తం మీద సర్వేలు చేశారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి, పాజిటివ్ రెస్పాన్స్ ఏంటి, గుడ్ రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడారు. సో మనం గతంలో అనేక ఎన్నికలప్పుడు కూడా చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ నేను మీ ముందు ఉంచడం జరిగింది. సో చాలా వరకు యాక్యురేట్గా అది ఏ ఎన్నికలు తీసుకున్నా స్పష్టంగా రిజల్ట్స్కి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్కి కొంత యాక్యురేట్గా మ్యాచ్ అవుతున్నటువంటి క్రమంలో ఈసారి తెలంగాణలో పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉందో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం, తెలుసుకుందాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే ముఖేష్ గారు. సార్ ఇప్పుడు తెలంగాణలో నేను ఎక్కువ క్వశ్చన్స్ డ్రాగ్ చేయకుండా ఎవరి బలం ఎంత అంటే మీరు చేసినటువంటి సర్వే రిపోర్ట్లో ప్రజలు ఏమంటున్నారు? రాజేష్ గారు, ఎక్కువ డ్రాగ్ చేయకుండా సింపుల్గా మనము 1.5 year అయింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి. అయితే ఈ క్రమంలో ఏం చేసామంటే లాస్ట్ జూన్ మంత్, మే ఎండింగ్ జూన్ ఎర్లియర్ టైంలో ఒక చిన్న సర్వే అనేది చేయడం జరిగింది. పబ్లిక్లో వచ్చేసి మనం ఒక 5000 శాంపిల్స్ తీసుకున్నాం, ఐవీఆర్ వచ్చేసి మొత్తం 22,000 శాంపిల్స్ తీసుకున్నాం. అంటే ఈ రెండు కూడా కొంచెం మ్యాచ్ చేసుకొని, అంటే మనం తీసుకుంటే 22,087 శాంపిల్స్ ఆల్ తీసుకున్నాం. ఈ శాంపిల్స్లో మనకు గుడ్ చెప్పిన నెంబర్ వచ్చేసి అంటే క్వశ్చన్ కూడా ఏంటంటే ప్రభుత్వ పాలన ఎలా ఉంది, మీ నియోజకవర్గంలో ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంది, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కామన్గా. అప్పుడు ఇందులో గుడ్ చెప్పిన వాళ్ళు అయితే 8,128 మెంబర్స్ గుడ్ అని చెప్పడం జరిగింది. ఇందులో అంటే బ్యాడ్ చెప్పిన నెంబర్ వచ్చేసి 10,344 మెంబర్స్ మాకు నచ్చలేదని చెప్పారు. అంటే ఇది నచ్చింది అని చెప్పిన వాళ్ళు 8,000 ఉంటే నచ్చలేదని చెప్పిన వాళ్ళు 10,000 ఎబోవ్ ఉన్నారు. అదేవిధంగా నో డెసిషన్ అంటే ఏ నిర్ణయం చెప్పని వాళ్ళు, అంటే నో డెసిషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 3,615 మెంబర్స్ ఉన్నారు. తెలియదు, చెప్పలేము అనుకునే వాళ్ళు. ఇలా అన్ని నియోజకవర్గాలు కంబైన్డ్ అనాలిసిస్ చెప్తున్నాం. ఇండివిజువల్ నియోజకవర్గాల గురించి మనం తర్వాత చెప్తాం, అది డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. అయితే ఈ అన్ని నియోజకవర్గం ఇప్పుడు 8,128 అవుట్ ఆఫ్ లేదంటే మనకు 37% ప్రభుత్వ పాలన బాగుందని చెప్పారు. అంటే వాస్తవానికి వీళ్ళకు ఎలక్షన్స్లో మనకు వీళ్ళకి వచ్చింది ఏంటంటే 40%, 39 పాయింట్ సంథింగ్ వచ్చింది, 40%. అంటే వాళ్ళ గ్రాఫ్ ఇక్కడ తగ్గుతుంది, క్లియర్గా 3% తగ్గింది. అదేవిధంగా ప్రభుత్వ పాలన మనకు నచ్చలేదు అని చెప్పిన వాళ్ళు వచ్చేసి 47% నచ్చలేదని చెప్పారు. ఈ నిర్ణయం చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇది కొంచెం ఎప్పుడైనా కూడా యాంటీ ఇన్కమిన్స్ అంటే 16% ఉంది. ఇది చాలా డేంజర్. ఇందులో మళ్ళీ 50% ఎబో అంటే మోర్ దాన్ 50% ఏంటంటే బ్యాడ్కి యాడ్ అవుతారు, మోర్ దాన్ 50%. జస్ట్ 30% మాత్రమే ఇక్కడ మళ్ళీ దీనికి యాడ్ అవుతారు. అంటే 16లో 30% టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఏమవుతుందంటే ఈ నియోజకవర్గం అంటే టోటల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకు రీజన్స్ అంటే ఫస్ట్ ప్రజల నుంచి మనకు వచ్చిన అంటే కామన్ రీజన్స్. ఒకటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో 6 గ్యారెంటీల్లో మహిళల గురించి చెప్పినప్పుడు ఉమెన్స్ వాళ్లకు కళ్యాణ లక్ష్మి పథకంలో కళ్యాణ లక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది, అదొకటి మైనస్ అయింది. రెండోది అమ్మాయిలకు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ప్రతి అమ్మాయికి ఒక స్కూటీ ఇస్తా అని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటీ, అది మిస్ అయింది. అదేవిధంగా 2,500 రూపాయలు ప్రతి మహిళకు గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ మంత్ నుంచే వేస్తా అని చెప్పడం జరిగింది. మహిళల నుంచి కొంచెం అక్కడ కూడా నెగిటివిటీ వచ్చింది. అండ్ రైతుల నుంచి వచ్చేసరికి ఏంటంటే స్పెషల్గా రైతు బంధు వేసినప్పటికీ రైతు రుణమాఫీ విషయంలో అందరికీ కాలేదని ఒక అసంతృప్తి, ఈ రైతు బంధు కూడా ఒకసారి మధ్యలో స్కిప్ చేశారని ఒకటి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఎక్కడ కంపేర్ చేస్తున్నారంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ పరిధిలో ఏదో ఒక యాక్టివిటీ వారంలో
ప్రగతి పదం అని, పల్లె ప్రగతి అని, ఏదో ఒక హరితహారం అని, ఏదో ఒక ఈక్వేషన్స్తో క్యాడర్ అంతా కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ రన్నింగ్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రన్నింగ్లో ఉన్నప్పుడు స్థానిక నాయకులు కొంచెం బద్ధకంగా ఉన్నారు. అంటే గ్రామ పరిధిలో ఎటువంటి యాక్టివిటీస్, అంటే ఇప్పుడు గ్రామ పరిధిలో యాక్టివిటీస్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లా టూర్ ఉంటే అక్కడ మాత్రమే యాక్టివ్. ఆయన వెళ్ళి బహిరంగ సభకి వెళ్తే ఆ రోజు యాక్టివ్, మిగతా రోజంతా పడుకోవడం. మిగతా రోజులు మొత్తం కూడా యాక్టివ్గా, అంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ కార్యకర్తలు అందరూ కూడా యాక్టివ్ ఉండి ఏదో ఒక పని అనేది జరుగుతూ ఉండేది. కొంచెం తెలంగాణ అంతా కూడా ఒక మూమెంట్ నడుస్తూ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే మూమెంట్ అనేది లేదు పూర్తిగా. అటు ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్, అంటే ఒక రెవెన్యూ మినిస్టరు, ఒక సీఎం రేవంత్ రెడ్డి మినాయించి ఇంకా కొంతమంది అక్కడక్కడ చిన్న చిన్న ఆడపదార్థ పనులు తప్ప చెప్పుకోవడానికి పెద్ద మూమెంట్స్ అనేవి తెలంగాణలో ఈ కాంగ్రెస్ నాయకత్వం చేయకపోవడం అనేది ప్రజల్ని కొంచెం ఆలోచనకు దారితీస్తుంది. అదేవిధంగా రీసెంట్గా అంటే స్టార్టింగ్లో హైడ్రా ఎఫెక్ట్ మీరన్నట్టుగా కార్యకర్తల మూమెంట్ లేదు అంటే కార్యకర్తలకి అట్లా కొంతమంది నాయకులకి ప్రజలకు ఎట్లయితే మాట ఇచ్చి గ్యారంటీలు తప్పిందో, ప్లస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి కూడా కొంతమందికి మాట ఇచ్చి తప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. అందుకని ఎవరు కూడా యాక్టివ్గా లేరు, చాలా మంది అసంతృప్తి ఉంది గ్రౌండ్ లెవెల్. అయితే ఇప్పుడు మహిళల గురించి మనం మాట్లాడుకున్నాం, అక్కడ అసంతృప్తి ఉందని చెప్పాం. ఇక ఉద్యమకారులు చూస్తే ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్ 10 ఏళ్ళ నుండి ఉద్యమకారులను పట్టించుకోలేదు. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్గా ఉద్యమకారుల కోసం స్పెషల్గా డిక్లరేషన్ చేశారు. అసలు ఉద్యమకారులు ఊసేలేదు మనకు ఈక్వేషన్ తోటి. కానీ ఇప్పటిదాకా ఉద్యమకారులు లిస్ట్ అవుట్ చేసిన సందర్భాలు లేవు. కొంతమందికి ఏదో కొన్ని కోటి రూపాయలు సైట్లు ఇచ్చారు. మీరు ఉద్యమకారులే అన్నారు, మీ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? మీ జర్నలిస్టులు అందరూ ఆ రోజు కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కోసం బాగా సపోర్ట్ చేసిన వాస్తవం అన్ని మీడియా సంస్థలు చూసారు. మరి మీ జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏం జరిగింది అనేది మీరే సెల్ఫ్ గా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అనేది. వాస్తవాన్ని మాట్లాడేవాడే జర్నలిస్ట్ కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత ఉంది. ఆ రోజు వాస్తవం మాట్లాడారు, కాంగ్రెస్ ని మీరందరూ కలిసి మూకుమ్మడిగా జర్నలిస్టులు అందరూ కలిసి మూకుమ్మడిగా గెలిపించుకుంటూ పోయారు. ఈ రోజు మీ పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి ఎన్ని ఛానల్స్కి అసలు ఎంపానల్మెంట్ ఆపేశారు, ఎంతమంది జర్నలిస్టులకు అక్రిడేషన్స్ ఆపేశారు. ఇంతవరకు ప్రజాపాలన అట్లే ఉంటుంది. ఈ రకంగా అంటే ఉదాహరణకు చెప్పా, ఉద్యమకారులతో పాటు మీ జర్నలిస్టులు కూడా మీకు కూడా ఇస్తాన స్థలం ఇవ్వకపోవడం, ఇవన్నీ డిఫరెంట్ గా ఏంటంటే ఈక్వేషన్స్ లో ఏంటంటే కొంచెం ప్రజల్లో పూర్తిగా ఏంటంటే ఒక అపవాదు అంటే ఒక అసంతృప్తి అనేది గవర్నమెంట్ మీద ఏర్పడింది. అయితే ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే ఇది ఇంకా తగ్గుద్ది అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇంకా ప్రజల్లో ఏంటంటే చేస్తారు ఒక ఆలోచన అనేది అట్నే కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే గత 2 నెలల నుంచి ఏంటంటే ఆ సన్నబియ్యం కావచ్చు, మొదట వీళ్ళు క్రియేట్ చేసింది ఫర్ సపోజ్ రెవెన్యూ. అసలు వీళ్ళు చేసిన మెయిన్ డ్యామేజ్ ఏంటంటే రెవెన్యూ క్రియేషన్, ఎకానమీ క్రియేషన్ అంట. ఎకానమీ క్రియేషన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అంటే ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప కొత్తగా ఎకానమీని క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంచెం వెనకబడ్డట్టు అనేది కొంచెం ప్రజల్లో వచ్చిన ఆలోచన. ఎందుకు దీంతోపాటు రియల్ ఎస్టేట్, అసలు రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ అని ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పూర్తిగా మెల్లగా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. అది పేపర్ స్టేట్మెంట్స్ వస్తాయి, ఎందుకంటే ప్రజల్లో ఆలోచన చేయడానికి. కానీ ఇక్కడ అమ్మేవాడు ఉన్నా కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే ఏ భూమి ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, ఏ భూమి హైడ్రాలో ఉందా, లేకపోతే అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్వేర్లు ఏం చేస్తున్నారంటే ఈ డాక్యుమెంట్ సరిగా లేదు, ఇది పూర్వముఖ భూమి అది ఇది అని చెప్పేసి కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చి ఏడ్చిన సందర్భాలు కూడా మన ఛానల్లో చాలాసార్లు చూసాం. అయితే ఈ రకంగా చూస్తేందంటే అటు రెవెన్యూ క్రియేషన్ కావచ్చు, హైడ్రా ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ కుదేలు కావడం కావచ్చు, ఇన్కమ్ సోర్స్ అనేది పూర్తిగా కొంచెం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అవ్వడం కొంచెం చాలా పెద్ద మైనస్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఆ మైనస్ని ఫుల్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం సన్నబియ్యం, తర్వాత ఇందిరం ఇల్లు, తర్వాత రైతు బంధు చేసినప్పటికీ ఇంత పెద్ద డ్యామేజ్ని ఇది కంట్రోల్ చేయలేక కవర్ చేయలేకపోతుంది. అంటే రేపు పొద్దున ప్రజల్లో ఏర్పడ్డ ఈ అసంతృప్తిని వీళ్ళు సరి చేసుకోలేకపోతే 100% ఇది డౌన్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా ప్రస్తుతం ఈ గ్రాఫ్ 3% కాస్త ఇంకొంచెం దిగే అవకాశం అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. వీళ్ళు దీన్ని కవర్ చేసుకోవాలంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పుడు చెప్పినగా మహిళలు కానీ, ఉద్యమకారులు కానీ, జర్నలిస్టులు కానీ వీళ్ళందరినీ కాపాడుకుంటూ పోతే తప్ప కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉండవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీల విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఫోకస్డ్గా తీసుకుంటుంది. ఈవెన్ రేపు పొద్దున జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ అదే గ్యారంటీలే ఖచ్చితంగా ఆ కార్డులను పెట్టి మరి అడుగుతున్నారు కేటీఆర్ కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. సో దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా అడ్రస్ చేస్తారు? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే
గడిచిన 18 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఫోకస్ చేసిన ఉద్యమం చేసింది ఏమీ లేదు. లేస్తా కవిత ఇష్యూ అంటారు, లేకపోతే అదేంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, లేదా ఈ రేస్ ఫార్ములా 1 ఈ రేస్ అంటారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏ సమస్య ఉంది, తెలంగాణ ప్రజలకు అంటే ప్రజల తరపున మనం ఎక్కడ కొట్లాడాలనేది ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా స్టార్ట్ చేయలేదు. ముఖ్యంగా కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా ఎటకారంగా ప్రజల్ని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడంటే కిరీటం వాణ్యతన పెట్టి నన్ను వచ్చి అడిగితే నేనేం చేయనని ఎటకారంగా మాట్లాడడం ప్రజలు కొంచెం వ్యంగ్యంగా చూడడం మొదలుపెట్టారు. వీళ్ళ గ్రాఫ్ పెరగాలంటే ఫస్ట్ కేసీఆర్ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి అంటే కేసీఆర్ ప్రజల్లోకి రావాలి, నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే పార్టీ క్యాడర్ ఉంటుందో ఆ పార్టీ క్యాడర్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలి, పార్టీ క్యాడర్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనే ఒక ఈక్వేషన్ ప్రజల్లో అక్కడ ఉంది. అండ్ ప్రతి నియోజకవర్గంలో ఆయన క్లియర్ గా కేటీఆర్ ఎలివేట్ చేస్తున్న సందర్భాలు కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఉద్యమకారుల్ని కేసీఆర్ ప్రోత్సహించాలి, ఉద్యమకారులతో అందరితోటి ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఉద్యమకారుల్ని భుజాన చేసి మాట్లాడాలి. అదే ఉన్నాయి తప్ప కేసీఆర్ మీద ఓ వ్యతిరేకంగా రాళ్ళేసి కొట్టాలి అయ్యి లేవు. ఆయన కానీ ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోవటంలో కేసీఆర్ ముద్దాయిగా, లేదంటే కనుక ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ చేసాడని ఇవంతా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఖచ్చితంగా ప్రజల్లో లేదా? వ్యతిరేకత ఉంది, కానీ మన రాష్ట్రం, మన పార్టీ, మన ప్రాంతం అనే ఒక ఈక్వేషన్ కూడా తెలంగాణలో ప్రజల్లో ఉంది. ఆ రోజు కేసీఆర్ని ఓడించడానికి ప్రధాన కారణం ఏంటి? ఫామ్ హౌస్ వదిలి బయటికి రావట్లేడు, మొత్తం కుటుంబ పాలన అయిపోయింది, ఆయన మీద వచ్చిన అసంతృప్తే తప్ప కేసీఆర్ని పక్కకు తీసి పెట్టాలనేది అక్కడెక్కడ కూడా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పటికీ ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మైనస్లకు తోడు వీటిని ప్రశ్నించకపోగా కనీసం గతంలో చేసిన తప్పే ఇంకా చేస్తున్నాడు అన్న ఒక ఈక్వేషన్తో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ ఈయన కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ప్రజల్లోకి వెళ్ళి కొంచెం నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటే 100% వాళ్ళకి మంచి రోజులు ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ లోపలికి గ్రౌండ్ లెవెల్కి ఇండెప్త్గా పోలేదు అని అనుకుంటారు? 100% పోలేదు. ఈ గడిచిన 18 నెలల్లో ఏ మీడియా స్టేట్మెంట్ చూసారు? ఈ 4 నేను చెప్పిన ఇందాక ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ రేస్ కానీ, తర్వాత కాళేశ్వరం ఇవి తప్ప ప్రజల సమస్యల రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రజల సమస్యల మీద ఫోకస్ చేసిన రోజు చూపించండి. ప్రజల్లో ఉంది అదే, అరే ఇంత సమస్యలు ఉన్నా పట్టించుకోవట్లేదు, అసంతృప్తి ఉంది అనే ప్రతిపక్ష పార్టీగా భరోసా ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు ప్రస్తుతం అనాలిసిస్ ప్రకారం అయితే ఓవరాల్ స్టేట్ ఇవి చెప్తున్నాం. సో ఇప్పుడు ఇది ఓవరాల్ స్టేట్, జిల్లాల వారీగా కొంత అంటే అబ్స్ట్రాక్ట్ ఒకసారి చెప్పగలుగుతాం? అదంతా ఉంది, అదంతా మనం ఇండివిజువల్గా మనం అంటే ఓవరాల్ గా అంటే ఏ ప్రాంతాల వరకు, జిల్లాల వారీగా, ఉత్తర తెలంగాణ, సౌత్ తెలంగాణ, అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ప్రస్తుతానికైతే రాష్ట్ర స్థాయిలో మనం చెప్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎవరికైనా వాళ్ళ సర్వే రిపోర్ట్ తెలుసుకోవాలంటే మీరు 100% మీరు కాంటాక్ట్ తీసుకోండి, దాంట్లో చెప్పేద్దాం వాళ్ళకి ఇండివిజువల్గా. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకొని చేసుకుంటారు కాబట్టి మన మెయిల్ ఐడి ఉంటుంది, అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది, చాణక్య స్ట్రాటజీస్ @gmail అఫీషియల్ మెయిల్ ఐడి మెయిల్ చేసుకుంటే 100% ఇండివిజువల్ వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకి మనం పంపించే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రాంతాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా మనం నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ ముఖేష్ గారు. సో మొత్తం మీద ఎవరి బలం ఎంత, ఎవరి గ్రాఫ్ ఎంత అంటే ఇది వాళ్ళ గ్రాఫ్, వాళ్ళ బలం. కాబట్టి ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో కొంత లోటుపాట్లని సవరించుకొని ప్రజల తరఫున, ప్రజల పక్షాన, అది ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా కొంత ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి మెరుగైనటువంటి రిజల్ట్స్, గ్రాఫ్ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని మాత్రం అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో మరి ప్రజాపాలన హామీలను ఎంతవరకు నిలుపుకునే అవకాశాలు ఉంటాయి, భవిష్యత్తులో ప్రజల మూడ్, ట్రెండ్ ఏమన్నా ఆ హామీలతోటి నెరవేరుస్తున్నటువంటి క్రమంలో ఏమన్నా మారే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.